ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువు గారు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి ఎయిమ్కి చేరుకోవడానికి నిజాయితీగా ఎంతో కష్టపడుతూ ఉంటాడు. అలాగే తన జాతకంలో కూడా ఎన్నో రకాల యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగానే మిగిలిపోతూ ఉంటాడు. తను అనుకున్నటువంటి ఆ పనిని సాధించలేకపోతూ ఉంటాడు. దీనికి ప్రధానమైనటువంటి దోషం ఏమై ఉంటుంది? చాలా వాస్తవమైన విషయం మీరు చెప్పారమ్మా. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎంతోమంది తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నిజాయితీగా కష్టపడుతుంటారు. కొన్నిసార్లు దైవానుగ్రహం కావాలని మంచి మంచి జ్యోతిష్యుల దగ్గరికి, పండితుల దగ్గరికి వెళ్ళి జాతకాన్ని చూపించుకొని సమస్య పరిష్కారం కోసం పరిహారాలు కూడా పాటించి ఉంటారు. అయినా సమస్య సమస్యగానే మిగిలిపోతుంది, ఎండమావిలాగా పరిష్కారం కాకుండా ఉంటుంది. ఇక కాలానికే దైవానికే వదిలేయడం అనేటువంటి స్థితికి కూడా చేరుకుంటారు. ఇలాంటి వాళ్ళ యొక్క జాతకాలలో ప్రధానంగా కనిపించేటువంటిది పితృదోషం. ఈ పితృదోషానికి ఎవరు కూడా అతీతులు కారు. రాముడు కూడా, కృష్ణుడు కూడా పితృదోషంతో బాధపడిన వాళ్ళే. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఏంటనంటే, తన తండ్రి యొక్క మరణాన్ని తాను చూడలేకపోయాడు రాముడు. అంత్యక్రియలు పెద్ద కొడుకుగా ఉండి ఈ పితృదోష ప్రభావం వల్లనే అంత్యక్రియలు చేయలేకపోయాడు. తన కడుపులో పుట్టినటువంటి సంతానాన్ని కూడా ఎత్తుకొని ముద్దాడలేకుండా 16 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కానీ తన పిల్లల్ని చూడలేకపోయాడు. కృష్ణుడు కూడా అంతేనమ్మా. చిన్నప్పటి నుంచి కూడా తన విజయం కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శాప ప్రభావాలు. చివరికి ఈ పితృదోష ప్రభావం వల్లనే వంశం నిర్వంశం అయిపోయింది. తన కంటి ముందరనే తన తండ్రిని హత్య చేస్తున్నా ఏమీ చేయలేకపోయాడు. ఇవన్నీ కూడా వాళ్ళ జాతకంలో ఏర్పడినటువంటి పితృదోష ప్రభావం వల్ల వాళ్ళకు కలిగినటువంటి కష్టాలు, నష్టాలు. ఎంతసేపటికి మనం ఆ యొక్క పురాణ పురుషుల విజయాన్నే మనం చూస్తున్నాం, కానీ ఎన్ని కష్టాలు పడ్డారనేటువంటిది తెలియదు. ఈ పితృశాప ప్రభావం ఉన్నప్పుడు అడుగడుగుకి కూడా ప్రతి మనిషికి కూడా ఇబ్బందులు, సమస్యలు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పితృదోషం ఎలా ఏర్పడుతుందండి అని కూడా అడగొచ్చు. అంటే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా కుటుంబంలో దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, తాతగారు లేదా నాన్నగారు 30 ఏళ్ల వయసులో వెళ్ళిపోయారండి, ఇప్పటికీ 80-90 ఏళ్ళు ఉంటే బతికుండారో లేదో తెలియదు. అటువంటి కుటుంబాల్లో ఈ పితృదోషం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో చనిపోయిన దారభ్యత సంవత్సరం వరకు చక్కగా చేస్తారు, సంవత్సరం తర్వాత మాకు ఇంట్లో ఆచారం లేదండి అని చెప్పి ఇక తద్దినాలని కానీ లేదా పిండ ప్రదానాలు కానీ కనీసం తర్పణాలు కూడా చేయలేకుండా ఉంటుంటారు. అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన ఇది పితృదోషం కిందికే వస్తుంది. ఏ కుటుంబంలోని వ్యక్తులైతే కాలసర్ప దోషంలో జన్మిస్తారో ఆ కాలసర్ప దోషంలో జన్మించినటువంటి వ్యక్తులకి పితృశాపము ఖచ్చితంగా ఉంటేనే ఆ విధంగా జన్మిస్తారు. ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో జీవితంలో ఎదుగుదల ఉండదు, వివాహం కాకపోవడం, ఉద్యోగం సరిగ్గా లభించకపోవడం, సంతానం కలగకపోవడం, ఎప్పుడూ డైవర్సులు అవుతూ ఉండడం, దాంపత్యం సరిగ్గా ఉండకపోవడం, వ్యాపారంలో తరచూ నష్టాలు రావడం, అలాగే ఇంకా చెప్పాలి అంటే సరైనటువంటి విద్యకు తగ్గ ఉద్యోగం లభించకపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకునే మా పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ నెల 28వ తారీఖు రోజున జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒకప్పుడు పితృదోషం నివారణ పూజలు చేయించేటువంటి బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు, చేయించుకునే వ్యక్తులు తక్కువగా ఉన్నారు. కాబట్టి చాలా శ్రద్ధగా చక్కగా నియమం ప్రకారం జరిపించారమ్మా. ఈనాటి కాలంలో చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, చేయించే బ్రాహ్మణులు తక్కువడం వల్ల సశాస్త్రీయంగా జరిపించట్లేదు. చాలామంది శ్రీరంగపట్నంలో చేస్తారు, నాసిక్లో చేస్తారు, గోకర్ణంలో చేస్తారు, ఇంకా చెప్పాలి అంటే రామేశ్వరంలో చేసేవాళ్ళు ఉన్నారు, నదీ తీరంలో చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ముక్కు మొహం తెలియని వ్యక్తులని మనం నమ్మి, గూగుల్ ద్వారా నమ్మి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక బిజినెస్ యాక్టివిటీగానే దీన్ని చూస్తున్నారు తప్ప
సశాస్త్రీయంగా జరపడం దీన్ని దృష్టిలో పెట్టుకునే జీవితంలో ఒక్కసారి చేసుకునేటువంటి పూజ. మన ద్రవ్యము, మన సమయము చాలా విలువైనది కాబట్టి అందరికీ సశాస్త్రీయంగా చేయించాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. చక్కగా సశాస్త్రీయంగా జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురుగారు, జాతకంతో సంబంధం లేకుండా కుటుంబంలో ఎటువంటి లక్షణాలు, ఎటువంటి సమస్యలు ఉంటే పితృదోషం ఉన్నట్లు గుర్తించవచ్చు? వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా జాతకంలో పితృదోషం ఉంది అని తెలుసుకున్న తర్వాత నివారణ కార్యక్రమాలు చేసుకుంటారమ్మా. కానీ కొంతమందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. మరి అటువంటి వాళ్ళు ఎలా పితృదోషం ఉందో లేదో తెలుసుకోవాలి అని చాలామంది క్వశ్చన్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో అనుకుంటారు కుటుంబ పెద్ద జాతకంలో ఉంటే అందరికీ వర్తిస్తుంది ఏమంటారు. కానీ ఒక కుటుంబంలో 5గురు ఉన్నటువంటి సందర్భంలో చిన్న కొడుక్కో చిన్నమ్మాయికి జాతకంలో ఉంటే అది ఎందుకంటే ఇది వ్యక్తి జాతకానికి సంబంధించిన దోషం కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన దోషం కాబట్టి కుటుంబంలో ఎవరో ఒకరి జాతకంలో అది కనబడుతుంది, అందరి జాతకాల్లో ఇది కనబడదు. ఇక రెండో పాయింట్ వచ్చేసేసరికి కొంతమంది జాతకాలు అసలు పితృదోషం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడదు, కానీ అంతర్లీనంగా అనేక చక్రాలు పరిశీలిస్తే తప్ప పితృదోషం ఉందో లేదో తెలుసుకోలేము. కాబట్టి వీటన్నిటికీ కూడా చాలా సమయము, చాలా ద్రవ్యము వెచ్చించాలి. ఎందుకంటే నలుగురు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల జాతకాలు, నలుగురు జాతకాలు చూపించుకోవాలంటే ఈ రోజుల్లో మనిషి సామాన్య మానవుడు తట్టుకోలేడు కదమ్మా. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా వినండి. ఎందుకనంటే ఏ ఏ లక్షణాలు ఉంటే, ఏ ఏ సమస్యలతో బాధపడుతుంటే అది పితృదోషం కిందికి వస్తుందో మీకు తెలియజేస్తాను. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడం, లేదా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో బాధపడుతున్నా, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, లేదా కుటుంబంలోని వ్యక్తులు ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి తిరిగి రాకుండా ఉన్నా, లేదా పిండ ప్రదానాలు చేయలేకపోయినా, కాలసర్పదోషంలో జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన మార్జాల హత్య, ఇవన్నీ కూడా పితృశాపం కిందికే వస్తాయి. కుటుంబంలోని వ్యక్తులు ఇలా మీకు జరిగితే, మీ యొక్క తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఇలా జరిగితే పితృశాపం కిందికి వస్తాయి. కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి లక్షణాలు ఏవైతే మీకు మీరు అనుభవిస్తున్నారో, మీ ఇంట్లో కలుగుతున్నాయో అవి పితృదోషం కింద లెక్క. ఏంటి ఆ సమస్యలు అంటే, ఇంట్లోని వ్యక్తులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఇంట్లోని వ్యక్తులు తరచూ చెడు ప్రభావం, నరదృష్టి, నరఘోష, క్షుద్ర ప్రయోగాలకు బారిన పడుతూ ఉన్నా, కుటుంబంలో కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకపోయినా, ఇక్కడ స్త్రీలని తక్కువగా చేసినట్టు కాదండి, ఈ రోజున తల్లిదండ్రుల గురించి పట్టించుకునేది ఆడపిల్లలు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే పితృశాపం ఉన్నప్పుడు వంశ అభివృద్ధి అనేటువంటిది ఉండదు. వంశాభివృద్ధి అంటే బాగా డబ్బుంటేనో, బాగా భవనాలుంటేనో, కార్లో తిరుగుతూనే వంశాభివృద్ధి కాదండి. వంశానికి వారసుడు అంటే మగ సంతానం ఉంటే మళ్ళీ ఆ వంశం ముందుకెళ్తుంది. ఆడపిల్లల్ని కన్న తర్వాత ఎవరో ఒక అయ్య చేతిలో ఏదో ఒక గోత్రానికి దానం చేస్తారు, కన్యాదానం చేస్తారు. ఆ ఇంట్లో వంశం అభివృద్ధి చెందుతుంది తప్ప పుట్టినింట్లో వంశం అభివృద్ధి చెందదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకపోయినా, ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉంటాడు. కొన్ని కారణాల వల్ల చిన్నతనంలో అబ్బాయికి ఇబ్బంది అవుతుంది, అప్పుడు 2 ఆడపిల్లలు మిగులుతారు. అలా ఉన్న పితృశాపమే. అలాగే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు మీ కుటుంబంలో జరిగిన పితృశాపమే. ఇక శారీరక లోపాలు, మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, లేదా ఆ శారీరక మానసిక లోపాలతో పిల్లలు ఇబ్బంది పడుతున్న పితృశాపమే. సోదరీమణుల మధ్య విభేదాలు తరచూ వస్తున్న పితృశాపమే. తండ్రికి కొడుక్కి, తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి మధ్య మాటలు లేకుండా ఉండడం, శత్రువుల్లాగా ఒకే ఇంట్లో ఉండడం పితృశాపమే. ఈ యొక్క లక్షణం ప్రధానంగా ఒక కుటుంబంలో ఒక ప్రయాణానికి ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలి. తండ్రి ఏమో ఫ్లైట్లో పోదామని, కొడుకేమో కారులో పోదామని, భార్య ఏమో బస్సులో పోదామని, ఇతరత్ర మార్గాల్లో వెళ్దామని కూతురు. ఇలా నలుగురు 4 రకాల దారులు చెప్పి బాగా తర్జన భర్జనలు జరిగి ఒక వాదనకు, ఒక దానికి అంగీకరిస్తారు. ఇలా తరచూ ఇంట్లో జరుగుతున్న పితృశాప ప్రభావం ఉంటేనే ఎలా జరుగుతుంది. తరచూ డైవోర్సులు, అలాగే సంతానం కలగకపోవడం. అంటే డాక్టర్ల చుట్టూ ఎంతమంది చుట్టూ వెళ్ళినా
అంతా బాగుందమ్మా, మీరు అనుకూలంగా దంపతులు ఆనందంగా జీవించండి, మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది, మీకు మెడికల్గా అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నారు అని చెప్పినా సంతానం కలగకపోయినా అది పితృశాపమే. కొన్ని కుటుంబాలలోనమ్మా పెళ్ళిళ్ళు కావు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న బ్రహ్మచారులు బ్రహ్మచారిణులుగా ఆడవాళ్ళు మగవాళ్ళు మిగిలిపోతుంటుంటారు. ఆ కుటుంబంలో పితృశాపం. ఎందుకనంటే పెళ్ళైతే వంశం అభివృద్ధి చెందుతుంది, సంతానం కలుగుతుంది, సంతానం ద్వారా వంశం ముందుకెళ్తుంది. ఇలా పితృశాపం ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ యొక్క సంతానం కలగకుండా ఏర్పడతాయి మార్గాలు. అంటే పెళ్లి దగ్గర నుంచి మొదలుకుంటే సంతానం అయ్యేంత వరకు ఉండే సమస్యలు ఇవన్నీ పితృశాప ప్రభావం వల్ల కలుగుతాయి. ఇంకా చెప్పాలంటే చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా, ఇంట్లో పాలు తరచూ పొంగిపోతున్నా, అలాగే ఇంట్లో చీమలు బొద్దింకలు జిల్లె పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా ఇవన్నీ పితృశాప ప్రభావాలే. ఇంట్లో గోడలు క్రాక్స్ వస్తున్నా, నల్లా నుంచి తరచూ నీటి చుక్కలు కింద పడుతున్నా ఇవన్నీ కూడా పితృశాప ప్రభావమే. ఇక స్వప్నాల విషయానికి వచ్చినట్లయితే తరచూ కారాగార వాసమవుతున్నట్టు కల్లోకి వచ్చిన, అలాగే సుడిగుండంలో చిక్కున్నట్టు కల్లోకి వచ్చిన, ఇల్లు కూలిపోతున్నట్టు కల్లోకి వచ్చిన, స్త్రీమూర్తి భుజాన శిశువుని వేసుకొని ఏడుస్తూ వెళుతున్నట్టు కల్లోకి వచ్చిన, అలాగే ఏ వ్యక్తి అయితే తాను దారి తెలియకుండా లోయలు పర్వతాలు అడవుల వెంటి తిరుగుతున్నట్టు కల్లోకి వచ్చినా అవి కూడా పితృశాప ప్రభావమే. ఈ యొక్క పితృశాప ప్రభావం అనేటువంటిది కుటుంబంలో ఉండడం వల్ల ప్రశాంతత ఉండదు. ఇంకా కొన్ని కుటుంబాల్లో గొప్పగా సంపాదిస్తారమ్మా, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఒక అనాలోచిత నిర్ణయం, ఏదో ఒక దాంట్లో వ్యాపారం మొదలు పెడతారు, లేదా ఎవరికో ఒకరికి డబ్బు ఇస్తారు, లేదా ఏదో ఒక దాంట్లో షేర్ మార్కెట్లో పెడతారు, పూర్తిగా నష్టపోతారు. ఫ్లైట్లలో తిరిగిన వాడు స్కూటర్లో తిరుగుతుంటుంటాడు ఇప్పుడు. అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మేము తిరగని దైవం అంటూ లేదు, ప్రదక్షిణ చేయని చెట్టంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు, ఎన్ని పూజలు చేసినా మా పూజలు ఫలించట్లేవు అన్న వాళ్ళు కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. అంటే ఎన్ని పూజలు చేసినా దైవం అనుగ్రహం ఉండట్లేదు. పితృదోషం ఉంటేనే దైవానుగ్రహం కలగదు. ఇక ఏ జన్మలో ఏ పాపం చేసాం రా, ఈ జన్మలో చాలా నరకం అనుభవిస్తున్నాం అంటే నరక యాతన అంటారు కదా. అంటే ఏంటి, ప్రతి సమస్య వాళ్ళకి కష్టంగా మారుతుంది, ప్రతి సంబంధించినటువంటి పని కూడా సమస్యలుగా మారుతుంటాయి, ఏ పని అనుకున్నా కష్టాలు నష్టాలతో ఉంటుంటాయి. అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది. కుటుంబాలలో చాలా మటుకమ్మ ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, పురుష సంతానం ఉండదు. మరి అటువంటి వాళ్ళు ఎలా చేయాలి? భర్తలు నమ్మరు, కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, కొంతమంది విదేశాల్లో ఉంటారు, అలాగే కొంతమంది రాలేకపోతుంటారు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేయించుకోవచ్చు. అనగా కర్తగా బ్రాహ్మణునికి తగు రుసుము చెల్లిస్తే ఆ బ్రాహ్మణుడు చక్కగా చేస్తారు. ఇదేదో మామూలు పూజలుగా చేసినట్టుగా కాదమ్మా. ఈ పూజలు అనేటువంటివి ఏదైనా దేవాలయానికి వెళ్తే పూజల్లో గోత్రనామాలు చెప్తారు, సరిపోతుంది, బ్రాహ్మణులే చేస్తారు. కానీ ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ప్రతి నిమిషానికి కూడా క్రతువు. ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో త్రిపిండి శ్రాద్ధము 5 రకాల శాపాలు తొలగిపోవడానికి చేసేటువంటి, అనగా స్త్రీ శాపము, గోశాపము, దైవశాపము, సర్పశాపము, అలాగే గురుశాపము, పితృశాపము, ఇలా 5 రకాలైనటువంటి శాపాల నివృత్తికి ప్రాయశ్చిత్త తిల హోమాలు చేస్తారు. అలాగే ఇక చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధం వల్ల 2 రకాల ఉపయోగాలు ఉంటాయి. అంటే దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ భూలోకంలో ఉండవచ్చు, లేదా ఆకాశంలో ఉండవచ్చు, అంతరిక్షంలో ఉండవచ్చు. అటువంటి ఆత్మని సమంత్రకంగా ఆవాహన చేసి తిరిగి ఉన్నత లోకాలకి చేరుకునే ప్రక్రియే ఈ యొక్క త్రిపిండి శ్రాద్ధము. ఈ త్రిపిండి శ్రాద్ధం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇప్పటి వరకు మేము పిండ ప్రదానాలు మేము చేయలేకపోయినామండి. అటువంటి వాళ్ళు కూడా ఈ త్రిపిండి శ్రాద్ధ ప్రభావం వల్ల వాళ్ళు అర్హత లభిస్తుంది. మోక్షనారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధము ఇవన్నీ కూడా పితృదోష నివారణ పూజా కార్యక్రమాల్లో చేయించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం. మా వాళ్ళకి చక్కగా చేసామండి, మంచి కార్యక్రమాలు చేసామని అనుకుంటుంటారు. కానీ దుర్మరణం పాలైన ఆత్మకి మీరు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ ఆత్మ మోక్షాన్ని పొందదు. అంటే ఎలా మోక్షాన్ని పొందదు అని అంటే అది ఎలాంటి స్థితి ఉంటుందనంటే భరింపరానటువంటి నరకయాతన అనుభవిస్తుంది. ఎలాంటి నరకయాతన అనుభవిస్తుందంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుంటే ఎంత బాధను పొందుతుందో అంతకి 1000 రెట్ల బాధ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి ఆ మోక్షాన్ని ప్రసాదించే అర్హత ఆ వంశంలో జన్మించిన వారసులకి మాత్రమే ఉంటుంది. కాబట్టి
ఇక్కడ ఆ వంశంలోని వారసులు ఈ యొక్క పరిహార క్రియను అనేటువంటిది చేయాలి. అప్పుడు ఆత్మకి మోక్షం పొందుతుంది, మళ్ళీ తిరిగి జన్మెత్తడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క చెప్పినటువంటి లక్షణాలు కనుక కుటుంబంలో ఉన్నట్లయితే అది పితృదోషంగానే భావించాలి. ఈ యొక్క పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖు రోజున ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు శాస్త్రీయంగా మీకు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిజాయితీగా చేయించగలుగుతాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఎన్ని పూజలు చేస్తున్నా కూడా ఆ పూజా ఫలితము వారికి దక్కట్లేదు, ఆ దైవం కరుణించటం లేదు, దీనికి కారణము పితృదోషం అని చెప్పారు కదా. అంటే ఈ పూజలన్నీ కూడా అంటే దేవుడు ఇవ్వలేని ఫలితం పితృలు ఇస్తారా మనకి? మనము వీక్షించేటువంటి ప్రేక్షకులుగా మనం పూజ చేస్తుంటాం. ఆ పూజ ఏ దేవుని కోరి మనం పూజ చేస్తాం? అభిషేకం చేస్తాం, చండీ హోమం చేస్తాం, సుదర్శన హోమం చేస్తాం, రుద్రహోమం చేస్తాం. మనకు దేవుడే మనకు డైరెక్ట్గా మన కోరిక తీరుస్తున్నాడు అని అనుకుంటాం. కానీ కాదండి, పితృదేవతలే మనకు యొక్క అనుగ్రహం వల్ల మన కోరికలు తీరుతున్నాయి. ఎలానో తెలుసుకుందాం. పితృశాపం ఉన్నప్పుడు కూడా మనం అనుకున్న కోరికలు తీరకపోవడానికి కూడా మనం బోర్డు ద్వారా తెలియజేసుకుందాం. మనిషి ఇక్కడ ఉండి తనకు చక్కగా పెళ్లి కావాలనో, లేకపోతే మంచి సంతానం కలగాలనో, జీవితంలో అభివృద్ధి రావాలనో, వ్యాపారంలో అభివృద్ధి రావాలనో దైవాన్ని అనగా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తాడు, పూజలు హోమాలు చేస్తాడు. కానీ ఆ దైవం ఏం చేస్తుంది? మీ పితృలోకానికి పంపిస్తుంది. మీ కుటుంబంలో వాళ్ళు పలానా కోరిక కోరి మీకు పూజ చేశారు, ఈ పూజ ఫలితం ఇవ్వాలా లేదా మీరు నిర్ణయించుకోండి అని చెప్పి మన యొక్క వంశంలోని 7 తరాలు తండ్రి వైపు తల్లి వైపు 4 తరాల్లో ఉన్నటువంటి ఈ పితృదేవతలు ఈ యొక్క మనిషికి వరాన్ని ఇవ్వాలా లేదా అని చెప్పి స్కాన్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. పితృలోకం ద్వారానే తెలుస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క పితృలోకం ద్వారా ధర్మ కార్యాచరణ చేశారా లేదా అని మాత్రమే గమనిస్తారు. ఉదాహరణకి అమెరికాలో చదువుకోవడానికి స్టూడెంట్స్ వెళ్తారమ్మా. కానీ అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన కొన్ని కారణాల వల్ల మొన్న 100-200 మంది దాకా ఎంబసీ వాళ్ళు ఆపారు. అంటే అమెరికా అధ్యక్షుడు చెప్పినా కానీ అమెరికా ఎంబసీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఎలా అయితే తిరిగి పంపించారో యూనివర్సిటీ ఇచ్చేసేసింది, దేవుడు అనుగ్రహించినట్టే. కానీ ఎంబసీ వాళ్ళు ఒప్పుకోలేదు. అలాగే దేవుడు అనుగ్రహించాడు, కానీ పితృదోషం ఉన్నప్పుడు పితృదేవతలు ఎలా అయితే ఒప్పుకోలేదో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల మన కోరికలు నెరవేరవు. కాబట్టి ఏ సమస్య తీరాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు సమస్య తీరుతుంది. కాబట్టి ఈ చెప్పిన లక్షణాలు కానీ ఈ చెప్పిన విధానాలు కానీ మీ కుటుంబంలో ఉంటే పితృదోషముగా భావించి తగు నిర్ణయం తీసుకొని చక్కగా ఈ పితృదోష నివారణ కార్యక్రమం చేసుకొని మీ యొక్క కుటుంబంలో సమస్త విధాలైనటువంటి శాంతిని, సమస్త కోరికలను పితృదేవతల అనుగ్రహంతో తీర్చుకుంటారని భావిస్తూ సెలవు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.